మహాభారత యుద్ధంలో పాల్గొన్న 50 లక్షల మంది సైనికులకు ప్రతిరోజు ఆహారం ఎలా సరిపోయేదో మీకు తెలుసా? ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా జరిగిన ఆ అద్భుత రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో అటు పాండవుల వైపు ఇటు కౌరవుల వైపు కలిపి మొత్తం 50 లక్షల మంది సైనికులు పాల్గొన్నారు. వీరందరికీ భోజనం పెట్టే బాధ్యతను ఉడుపి రాజు తీసుకున్నారు. 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ప్రతిరోజు వేల సంఖ్యలో సైనికులు మరణించేవారు. అయినప్పటికీ వండిన ఆహారం ఎప్పుడూ తక్కువ కాలేదు. అలాగని ఒక్క మెతుకు కూడా వృధా కాలేదు. మరి మరుసటి రోజు ఎంతమంది చనిపోతారో రాజుకు ముందే ఎలా తెలిసేది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిరోజు రాత్రి ఉడుపి రాజు శ్రీకృష్ణుడికి ఒక గిన్నెలో కొన్ని ఉడికించిన వేరుశనగ గింజలను ఇచ్చేవారు. శ్రీకృష్ణుడు ఆ గిన్నెలో నుంచి కొన్ని గింజలను తినేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కృష్ణుడు ఎన్ని గింజలు తింటే మరుసటి రోజు సరిగా అన్ని వేల మంది సైనికులు యుద్ధంలో వీరమరణం పొందుతారని అర్థం. కృష్ణుడు తిన్న గింజల సంఖ్యను బట్టి ఉడుపి రాజు మరుసటి రోజు ఎంతమందికి భోజనం వండాలో ఖచ్చితంగా లెక్క వేసుకునేవారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.